హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేడీ ఫ్యాక్టర్. దిస్ ఇస్ మీ హర్ష. సో ఇవాళ వీడియోలో బిర్యానీ మసాలా ప్రిపరేషన్ మీకు పరిచయం చేయబోతున్నాను. బిర్యానీ అనగానే అబ్బా బిర్యానీయా ఇప్పుడు చేయాలా అనకుండా ఒక్కసారి ఈ బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఇన్స్టెంట్గా త్వరగా ఇట్టే ప్రిపేర్ చేయడానికి హుషారు వచ్చేస్తుంది. అయితే చాలామంది మసాలా దినుసులు పంట కింద రావడం ఇష్టపడరు. అలాగే పిల్లలు కూడా మసాలా దినుసులు తినరు కదండి. అలాంటి వాళ్ళకి ఈ మసాలా పౌడర్ అనేది చాలా వరం లాంటిదే. మనం స్టోర్ నుంచి తెచ్చుకున్న బిర్యానీ మసాలా కన్నా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయాలి. మనం మంచి స్పైసెస్ తెచ్చుకొని ఆ అరోమా వచ్చే స్పైసెస్ని తెచ్చుకొని మనం ప్రిపేర్ చేసుకుంటే ఆ బిర్యానీ ప్రిపేర్ అయిన తర్వాత ఆ టేస్టే వేరుంటుంది. మీరు ట్రై చేస్తారు కదా. ఈ రెసిపీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరి ఇంట్లో బిర్యానీ మసాలా ఉండాల్సిందే, దాంతో బిర్యానీ వండాల్సిందే. మరి ఇంకా లేట్ చేయకుండా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రొసీజర్ చూసేద్దామా. ధనియాలు 3 టేబుల్ స్పూన్స్, సోంఫ్ 1/2 టేబుల్ స్పూన్, జీరా 2 టేబుల్ స్పూన్, సాజీరా 1 టేబుల్ స్పూన్, పెద్ద ఇలాచీలు ఒక 2 టేబుల్ స్పూన్లు. ఇవి స్పెషల్ టేస్ట్ యాడ్ చేస్తుందండి బిర్యానీకి. మంచి అరోమా కూడా దీనివల్లే మిస్ చేయకండి. దాల్చిన చెక్క 3 టేబుల్ స్పూన్స్. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మిరియాలు 2 టేబుల్ స్పూన్, లవంగం 1 టేబుల్ స్పూన్, అనాస పువ్వు అంటారు కదా, అది ఒక 1/2 టేబుల్ స్పూన్. ఈ స్పైసెస్ అనేవి ఎంత ఫ్రెష్గా మంచి క్వాలిటీవి ఉంటే మీ బిర్యానీ మసాలా అంత మంచిగా వస్తుంది, మీ బిర్యానీ కూడా అంత టేస్టీగా వస్తుందన్నమాట. ఇలాచి చిన్నవి ఒక 2 టేబుల్ స్పూన్లు, జావిత్రి 4 నుంచి 5 సరిపోతాయి. బిర్యానీ ఆకు 5 నుంచి 6 తీసుకున్నాను నేను. పసుపు 1.5 స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు. పట్టించిన కారం బట్టి వేసుకోండి. మరి సప్పగా ఉంటే ఇంకొంచెం ఒక స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు, అంటే మీ కారంకి తగ్గట్టు వేసుకోండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్. దీనివల్ల మంచి కలర్ వస్తుంది మన బిర్యానీకి. అయితే నేను ఇవన్నీ ఈ స్పూన్తో మెజర్ చేశాను. ఈ క్వాంటిటీలోనే మీరు స్పైసెస్ తీసుకుంటే 250 గ్రామ్స్ బిర్యానీ మసాలా వరకు రెడీ అవుతుందన్నమాట. మీరు ఇవే కొలతలతో ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు, అంటే టేబుల్ స్పూన్ బదులు కప్స్ లాగా యూజ్ చేసి చేసుకోవటమే. ఇంకా నెక్స్ట్ ఒక్కొక్కటి మీడియం ఫ్లేమ్లో వేయించాలి. స్పైసెస్ వేయిస్తే దాని అరోమా ఇంకా రుచి ఇంకా పెరుగుతుందన్నమాట. ఫస్ట్ ధనియాలు, జీరా, సాజీరా వేశాను. మీకు మంచి స్మెల్ వస్తూ ఉండాలి. ఇది ఇంకొంచెం వేగాక దీంట్లోనే దాల్చిన చెక్క కూడా వేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేయాలి. కొంచెం ఓపికతో చేసుకోవాలే కానీ మీకు ఒక్కసారి ఈ రుచి అంటితే మళ్ళీ వదలరు. ఇన్ని స్పైసెస్ వేస్తున్నామని ఆలోచించే అవసరమే లేదండి. చాలా తక్కువ క్వాంటిటీలోనే ఇవి వాడతాము బిర్యానీలో. ఇప్పుడు బ్లాక్ పెప్పర్ కూడా వేస్తున్నాను. ఈ డ్రై రోస్టింగ్ మొత్తం ఒక 20 నుంచి 20 నిమిషాల వరకు ఈజీగా పడుతుంది. ఇప్పుడు దాల్చిన చెక్క కూడా వేస్తున్నాను.
దాల్చిన చెక్క మెషర్ కరెక్ట్గా చేయలేం కదండి. కాబట్టి మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పెద్ద ఇలాచీ కన్నా కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ లో ఫ్లేమ్ మీదనే డ్రై రోస్ట్ చేసుకోవాలి. అప్పుడే ఆ అరోమా స్లోగా బయటికి వస్తుంది, ఆ రుచి కూడా పెరుగుతుంది అన్నమాట. ఈ బిర్యానీ మసాలాని ఎట్లాంటి బిర్యానీలోకైనా యూజ్ చేయొచ్చు. పన్నీర్, చికెన్, వెజ్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, ఇలా వెజ్ నాన్ వెజ్ రెండింటికి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మరి ఈ మసాలాతో బిర్యానీ ఎలా చేసుకోవచ్చో కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది. అందుకు స్టే ట్యూన్ టు మై ఛానల్. ఇక ఇలైచీల తొక్క తీసేసి వాడచ్చు, లేదా అలాగే కూడా మిక్సీ పట్టేయచ్చు. ఒక జాజికాయ, జావిత్రి, ఇలైచి వేసి సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే జాజికాయ పెద్దదిగా ఉంటుంది, ఇలైచి చిన్నవిగా ఉంటుంది కదా, సపరేట్గా గ్రైండ్ చేస్తున్నాను అన్నమాట. అందుకే చూసారా, ఇది ఇంకా సన్నగా కావాలి, ఇది సరిపోదు. ఇప్పుడు మనం వేయించిన స్పైసెస్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేస్తూ ఉంటే ఆహా, ఆ అరోమా స్మెల్లే వేరు వస్తుంది. మీకు చూపించలేను కదా. ఇందాక జాజికాయ, జావిత్రి, ఇలాచీ గ్రైండ్ చేసాం కదా, ఆ పౌడర్ కూడా ఇందులోకి వేసి కలిపి సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. సన్న పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం స్టోర్స్ నుండి తెచ్చుకునే బిర్యానీ మసాలా పౌడర్ దీనికి ఎక్కడ కంపారిజన్లోకి కూడా రాదండి. మీరు ఈ హోమ్మేడ్ మసాలా ప్రిపేర్ చేసుకుంటే అర్థమైపోతుంది. ఇది చాలా యూనిక్ రెసిపీ అండి. ఊరికే అలా మీకు చెప్పట్లేదు, నేను బిర్యానీ చేసినప్పుడల్లా ఇలాగే చేస్తాను. ట్రైడ్ అండ్ టెస్టెడ్ రెసిపీ అన్నమాట ఇది. ఇవే మెజర్మెంట్స్తో చేస్తే తప్పకుండా సక్సెస్ఫుల్ రెసిపీ వచ్చేస్తుంది మీకు. నాకైతే సూపర్ స్మెల్ వస్తుంది, మీకు స్మెల్ చూపించలేను కదా. మరి దీని కన్సిస్టెన్సీ చూసుకొని సన్నగా అయిందా లేదా అని చెక్ చేసుకొని స్టోర్ చేసుకోవటమే. ఇది వేరే బౌల్లోకి తీసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ లైక్ పసుపు, కారం కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. మీకు నచ్చితే కొంచెం సాల్ట్ కూడా వేయొచ్చు, బట్ నేనైతే వేయట్లేదు. ఇప్పుడు దీన్ని మంచి జిప్ లాక్ కానీ లేదా ఎయిర్ టైట్ జార్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇలా లేబుల్ వేసి మీరే సేల్ కూడా చేయొచ్చు. 3 to 4 months అయినా సేఫ్గా ఉంటుందండి ఈ మసాలా పౌడర్. ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇంకా బిర్యానీ అలా క్షణాల్లో చేసేసుకోవచ్చు. డూ ట్రై దిస్ రెసిపీ అండ్ షేర్ యువర్ రివ్యూస్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను క్లియర్గా. మరి వెళ్ళే ముందు లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు నా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్కి కూడా క్లిక్ చేయండి. చలో దెన్, మరి ఇలాంటి ఇంకా రెసిపీస్, మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టాడా.